మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఇట్లా ఈ శంషాబాద్ ఆర్జీఐ ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ పిఎస్లో ఉన్న ఒక ఎస్ఐ గారు మరియు ఇన్స్పెక్టర్ గారు ఒకతన్ని ఫస్ట్ ఇనిషియల్గా 15 lakhs డిమాండ్ చేసినారు. దాని తర్వాత 5 lakhs డిమాండ్ చేస్తున్నారని ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకు అని అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఆల్రెడీ అతను ఒక ఫేక్ పాస్పోర్ట్ కేసులో ఇక్కడ నేరస్తుడిగా ఉన్నాడు. ఈ ఫేక్ పాస్పోర్ట్ కేసులో నేరస్తుడిగా ఉన్నప్పుడు ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అతను బెయిల్ పైన రిలీజ్ అయ్యి ఎవ్రీ సండే ఇక్కడ వచ్చేసి అతను అటెండెన్స్ ఇస్తున్నాడు. సో ఈ ప్రాసెస్లో తొందరగా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే అటెండెన్స్ నుంచి అతనికి కొంచెం రిలీఫ్ దొరుకుతుంది ఒకటి. రెండవది ఏంటి అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తాము అని చెప్పేసి ఆయన చెప్తూ, అట్లా మీరు ఇవ్వకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ చేస్తాము, ప్లస్ ఛార్జ్షీట్ అనేది కూడా ఫైల్ చేయడం డిలే చేస్తామని చెప్పేసి అతన్ని చెప్తూ ఒక 15 lakhs rupees డిమాండ్ చేస్తాడు. ఆ 15 lakhs నేను ఇవ్వలేను అది అంటే రిక్వెస్ట్ చేస్తే లాస్ట్కి ఒక 5 lakhs rupeesకి అతను రెడ్యూస్ చేస్తే ఆ ఇన్స్పెక్టర్ గారు ప్లస్ ఎస్ఐ గారు ఇద్దరు కలిసి ఈ డిమాండ్ చేయడం జరిగింది.